హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంచలనమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారంట. ఆ ప్రెస్ మీట్ ఆషామాషిగా ఉండదంట. ఇప్పటి వరకు జరిగిన ప్రెస్ మీట్లకు పూర్తి భిన్నంగా ఒక బ్లాస్టింగ్ ప్రెస్ మీట్ ఉండబోతుందట. అవును, కేసీఆర్ ఈ ప్రెస్ మీట్లో సంచలనమైన విషయాలు మాట్లాడబోతున్నారట. రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడతానంటూ ఆయన తన సన్నిహితులకు చెప్పేశారట. అనారోగ్యంతో ఆసుపత్రిలోకి చేరిన కేసీఆర్ను అనేక మంది కీలక నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలతో ఆయన తన భవిష్యత్తు ప్లాన్ గురించి చెప్పారట. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అలా ఎలాగూ డిశ్చార్జ్ అయిపోయారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఓ 2-3 రోజుల్లో ఒక కీలకమైన ప్రెస్ మీట్ పెట్టబోతున్నానంటూ ఆయన తన సన్నిహితులకు చాలా క్లియర్ కట్గా చెప్పేశారట. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి వైఖరి, బనకచర్ల రైతుల సమస్యలు, నీటి వివాదాలు, వీటన్నిటిపై కేసీఆర్ చాలా కూలంకషంగా తాము ఏం చేశామో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వక్రీకరిస్తుందో అన్నీ చెప్పేశారట. అంటే కేసీఆర్ ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడని విషయాలన్నీ ఈ సంచలనమైన ప్రెస్ మీట్లో చెప్పేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా మంచిది. కేసీఆర్ మాట్లాడాలనే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. కేసీఆర్ నోరు విప్పాలని కోరుకుంటుంది. కానీ దానికి ఒక ప్రెస్ మీటే అవసరమా? మాట్లాడేందుకున్న అనేక అవకాశాలను కేసీఆర్ తొక్కి పారేశారు, విసిరి పారేశారు. అనేక సమస్యలపై అసెంబ్లీలో చర్చలు జరిగాయి. కేసీఆర్ వెళ్ళలేదు, మాట్లాడలేదు. అన్ని విషయాలపై, ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు, విద్యుత్ కొనుగోళ్ల వరకు, రైతుల సమస్యలు, బడ్జెట్, అనేక విషయాలపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాట్లాడతానన్న వీరుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాను, సంచలనమైన విషయాలు చెప్తానంటూ కేసీఆర్ చెప్తున్నారు. మాట్లాడడం మంచిదే, మాట్లాడడాన్ని అభినందించాల్సిందే. కేసీఆర్ మాట్లాడాలనే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తమ బాస్ ఎప్పుడు నోరిపుతాడా అని చూస్తున్నారు. ఆయన మాత్రం మాట్లాడరు. కీలకమైన సందర్భాల్లో ఆయన మొహం చాటేశారు. ఎంతగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను విమర్శిస్తున్నా అసెంబ్లీకి రావట్లేదు, పారిపోయాడు, దొంగ అంటూ రకరకాలుగా ముఖ్యమంత్రి స్వయంగా ఆయనపై కామెంట్లు చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోలేదు. కేసీఆర్ స్టైల్ అంతే, ఆయన మాట్లాడాల్సిన టైంలోనే మాట్లాడతారంటూ బీఆర్ఎస్ నేతలు ఎంతగా చెప్పుకున్నా ఆయన మాట్లాడకపోవడం ఆయనకు మైనస్గా మారింది. ఆయన ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఓడిపోయినా ఆషామాషి ఓటమి కాదది, బలమైన ప్రతిపక్షం. ఖచ్చితంగా ఆయనకు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. అసెంబ్లీ వైపే చూడరు. ఎలాంటి కార్యక్రమం ఉన్నా రారు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు. ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్కి చేరి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ 2-3 రోజుల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఇంతకాలం మాట్లాడింది, ఇంతకాలం పట్టించుకునేది ఇప్పుడు కొత్తగా ఏం పాయింట్లు వచ్చాయో తెలియదు. కానీ కేసీఆర్ మాట్లాడతారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెండాడేస్తారట. అప్పుడెప్పుడు అసెంబ్లీలో చెప్పేశారు సింహ గర్జన చేస్తారని. ఆ తర్వాత కనిపించలేదు. నిజంగానే ప్రెస్ మీట్ పెడతారా? ప్రెస్ మీట్ పెట్టాలనే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఎస్, అధికార పక్షం ప్రతిపక్షం మధ్య చర్చలు జరగాలి, వాదోపవాదాలు జరగాలి, సవాళ్లు జరగాలి, ప్రతి సవాళ్లు ఉండాలి. కానీ కేసీఆర్ అస్సలు మాట్లాడరు. కనీసం ఈసారైనా లీకేజీ వస్తుంది కేసీఆర్ సంచలనమైన ప్రెస్ మీట్ పెడతారో లేదో తెలియదు. ఎందుకంటే గతంలో సింహగర్జన ఇప్పటి వరకు జరగలేదు. ఈసారి కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆ తప్పులను ప్రశ్నించాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. తెలంగాణ సమాజమే కాదు, బీఆర్ఎస్ వర్గాలు కూడా కేసీఆర్ మాట్లాడాలనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నవన్నీ
కుర్ర చేష్టలేనంటూ తెలంగాణ సమాజం భావిస్తుంది. కేసీఆర్ ఒక హుందాతనమున్న నాయకుడు. తప్పులు జరిగిండొచ్చు, ఏవైనా జరిగిండొచ్చు, కానీ ఆయన ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు. ఆయన మాట్లాడాలని కోరుకుందాం. ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు.